చిరంజీవి గారికి కేంద్రంలో సెంట్రల్ మినిస్టర్ పదవి కానీ లేదంటే గవర్నర్గా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఇలా వేరే స్టేట్లో కానీ ఇస్తారని చెప్పని టాక్ వస్తుంది. మోడీ గారు చిరంజీవి గారికి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎందువల్ల అంటే తెలుగు 2 రాష్ట్రాల్లోనూ తర్వాత దేశంలో కూడా ఈయన ఫ్యాన్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఈయన సామాజిక వర్గం కూడా ఆంధ్రాలో ఎక్కువ ఉంది. అందుకనే పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి ఆయన్ని ఉప ముఖ్యమంత్రిగా చేశారు. అలా కాకుండా చిరంజీవి గారు అప్పుడు జనసేన పెట్టి అప్పుడు ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టి అది ఫెయిల్ అయ్యి తర్వాత కాంగ్రెస్లో ఉన్నారు. తర్వాత ఇప్పుడు ఏ పార్టీకి సంబంధం లేకుండా దూరంగా ఉంటున్నారు. అందుకని బీజేపీ వారు ఈయన్ని సెంట్రల్ గవర్నమెంట్లో తీసుకుని సెంట్రల్లో ఆకర్షిస్తే దేశం మొత్తం కూడా ఈయన ఎక్కడైనా పబ్లిసిటీ చేయాలన్నా లేకపోతే దేనికైనా కూడా ఈయన మంచి పేరు ప్రతిష్ఠ ఉన్నాడు, కొంచెం మంచి మనిషి ఉద్దేశంతో ఈయనకి గవర్నర్ పదవి ఆఫర్ చేసినట్టుగా తెలుస్తుంది. లేదంటే కేంద్ర మంత్రిగా తీసుకొని ఈయనకి ఎక్కడి నుండైనా ఎంపీగా ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. మోడీ గారు కూడా ఈయనకి చాలా వాల్యూ ఇస్తున్నారు. అమిత్ షా గారు కూడా ఈయన్ని పిలిచి మాట్లాడుతున్నారు అని చెప్పి వినికిడి వస్తుంది. మరి ఈయన చిరంజీవి గారు తీసుకుంటారా లేదా? కొన్ని రోజుల నుండి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అంటే రాజకీయాలలో ఆయన అనేక రకాలుగా పార్టీ పెట్టి దెబ్బతిని చాలా విసుగుపడి వెళ్ళిపోయినారు. ఈ రాజకీయాలే మనకు వద్దని చెప్పి చాలా సంవత్సరాల నుండి దూరంగా ఉంటున్నారు. మోడీ గారు ఇచ్చిన ఆఫర్ని ఈయన తీసుకుంటారా? కేంద్ర మంత్రి పదవి తీసుకుంటారా? లేదంటే గవర్నర్గా తీసుకుంటారా? రాజకీయాల్లో మళ్ళా ప్రవేశిస్తారా లేదా అనేది కాంగ్రెస్లో పూర్తిగా తెగదెంపులు చేసుకున్నట్టే కనపడుతుంది. అది అయిందా లేదా? తెగదెంపులు అయిందా? ఇంకా కాంగ్రెస్లోనే ఉన్నారా? ఆయన ఏం డెసిషన్ తీసుకుంటారో దాని మీద ఆధారపడి ఉంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వం కానీ బీజేపీ గవర్నమెంట్ కానీ ఈయన్ని చాలా ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళ పార్టీలోకి తీసుకుని మంచి పదవి ఇవ్వాలనే ఉద్దేశం మాత్రం వాళ్ళకు ఉంది. అది ఈయనకి ఇస్తే ఈయన తీసుకుంటాడా లేదా అనేది ఈయన సొంత డెసిషన్. అంటే సినిమాలు ఇప్పుడు బాగానే ఆడుతున్నాయి, మళ్ళీ సినిమాల్లో బిజీగా ఉంటున్నారు. ఆ ఉద్దేశంతో సినిమాల్లోనే ఉంటారా? లేదంటే రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళ ఆఫర్ని యాక్సెప్ట్ చేసి కేంద్ర మంత్రి కానీ గవర్నర్ కానీ తీసుకుంటారనేది ఆయన సొంత